సీతాపురం అనే పట్టణంలో రామయ్య, సావిత్రమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు జీవనం సాగించేవారు. వారి కొడుకు మురళి, కోడలు లావణ్య. మురళి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. లావణ్య చదువుకున్న, ఆధునిక ఆలోచనలు కలిగిన అమ్మాయి. చిన్ననాటి నుండి పట్టణ జీవితం, స్వతంత్ర ఆలోచనలతో పెరిగింది. పెళ్లైన కొత్త రోజుల్లో లావణ్యకు ఇల్లు కొత్తగా అనిపించేది. అత్తగారి పద్ధతులు, ఆచారాలు, గృహనియమాలు అన్నీ వేరుగా అనిపించేవి. సావిత్రమ్మకు కొత్త కోడల్ని తన కూతుర్లా చూసుకోవాలని ఆశ ఉండేది. కాని చిన్న చిన్న విషయాల్లో విభేదాలు మొదలయ్యాయి. ఒకరోజు ఉదయం లావణ్య కాఫీ తాగుతూ మొబైల్లో వార్తలు చదువుకుంటుంది. సావిత్రమ్మ అది చూస్తుంది. లావణ్య, ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. నువ్వు ఉదయం ఇలా పేపర్ చదువుకుంటూ ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఆ మాటలకు లావణ్య కొద్దిగా బాధపడుతుంది. తరువాత ఇలా అంటుంది. సరే అత్తగారు, రేపటి నుండి త్వరగా లేచి ఇంట్లో పనులన్నీ చేస్తాను. పండగ రోజుల్లో వస్త్రధారణ, వంటలు విషయంలో కూడా వారి అభిప్రాయాలు వేరుగా ఉండేవి. సావిత్రమ్మ పాయసం, ఆవిరి వంటలు వంటి సాంప్రదాయ వంటలు వండేది. లావణ్య మాత్రం పిజ్జా, కేక్ వంటి ఆధునిక వంటల్లో ఆసక్తి చూపేది. ఇలా చిన్న చిన్న తేడాలు వారిద్దరి మధ్య నిశ్శబ్ద గోడలా మారాయి. ఒకరోజు మురళి ఆఫీస్ నుండి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. లావణ్య అతని గురించి ఎదురుచూస్తూ భోజనం తినలేదు. సావిత్రమ్మ మాత్రం సమయానికి తిని పడుకుంది. మీరు ఆలస్యంగా వస్తారు అని నాకెందుకు చెప్పలేదు? సాయంత్రం నుండి మీకోసం ఎదురు చూస్తున్నాను. అత్తగారు ఒక్కసారి కూడా నన్ను భోజనానికి పిలవలేదు. అమ్మకు సమయానికి తినడం అలవాటు. నువ్వెందుకు బాధపడుతున్నావు? నన్ను పట్టించుకోవడం లేదన్న భావన వస్తుంది. ఈ ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నట్టుంది. ఆ మాటలకు మురళి బాధపడతాడు. త్వరలో అన్ని సమస్యలు సర్దుకుంటాయని లావణ్యకు చెప్పాడు. అలా అత్తాకోడళ్ల మధ్య చిన్న చిన్న యుద్ధాలు కొనసాగుతాయి. దీపావళి సమయం వచ్చింది. బంధువులందరూ ఇంటికి వచ్చారు. సావిత్రమ్మ ఉత్సాహంగా సాంప్రదాయ వంటలు చేసింది. లావణ్య కూడా కేక్ చేసి అలంకరించింది. బంధువులతో సావిత్రమ్మ ఇలా అంటుంది. మా కోడలికి సాంప్రదాయ వంటలు అంతగా రావు, కాని కొత్త కొత్త వంటలు చేస్తుంది. ఆ మాటలు విని లావణ్య మనసు విరిగిపోయింది. ఎంతో శ్రమపడి వంటలు చేసింది లావణ్య. కాని అత్తగారు అందరి ముందు అలా అనేసడికి రాత్రంతా కన్నీళ్లు పెట్టుకుంది. ఒకరోజు సావిత్రమ్మ గుండెపోటుతో ఇంట్లో పడిపోతుంది. అందరూ భయపడి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి లావణ్య అన్నీ చూసుకుంది. మందులు కొని పెట్టడం, డాక్టర్లతో మాట్లాడటం, రాత్రుళ్ళు పక్కనే నిద్రించడం, ఇలా అన్ని పనులు చూసుకుంటూ అత్తగారికి సేవలు చేసింది. ఒకరోజు సాయంత్రం సావిత్రమ్మ కళ్ళు తెరిచి చూడగా లావణ్య పక్కనే కూర్చుంది. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నన్ను ఈ విధంగా చూసుకుంటావని అనుకోలేదు. ఆ క్షణం నుండి సావిత్రమ్మ మనసులో మార్పు మొదలైంది. ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వారిద్దరూ మరింత దగ్గరయ్యారు. లావణ్య అత్తగారికి మొబైల్ వాడటం నేర్పింది. మన నిత్య జీవితంలో టెక్నాలజీ యొక్క అవసరం గురించి చెప్పింది. సావిత్రమ్మ కూడా లావణ్యకు సాంప్రదాయ వంటలు, పండుగలు, ఆచారాలు నేర్పింది. ఇవి మన సంస్కృతులు. ఇవి నేర్చుకుంటే పేరు, కీర్తి పెరుగుతాయి. ఇద్దరూ ఒకరికొకరు గౌరవమిచ్చి పరస్పర సహకారంతో జీవనం సాగించారు. ఒకరోజు పక్కింటి ఆవిడ చూసి, మీ అత్తాకోడళ్ళు ఎంత బాగా కలిసిపోయారు, మీరు అందరికీ ఆదర్శమని అన్నది. ఆ మాటలు విని సావిత్రమ్మ, లావణ్య ఎంతో ఆనందించారు. మీరు నా జీవితానికి రెండు కళ్ళు. మీరిలా ఆనందంగా ఉండడం వలన ఈ ఇల్లు స్వర్గంలా అనిపిస్తుంది. ఇప్పటి నుండి నువ్వు నా కోడలు కాదు, నువ్వు కూడా నా కూతురువే. మీరు కూడా నాకు అమ్మలానే. ఆ రోజు నుండి అందరూ ఆనందంగా ఉండసాగారు. సంబంధాలు రక్తంతో కాకుండా మనసులో కుదురుతాయి. అర్థం చేసుకోవటం, ప్రేమ, సహనం ఉంటే ఎలాంటి విభేదాలైనా తొలగిపోతాయి. ఇటువంటి మరిన్ని కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.